తిండి దొరకలేదని బాధపడొద్దనుకున్నా, తిండి దొరకలేదని బాధపడొద్దనుకున్నా, తొండి ఆట ఆడొద్దనుకున్నా, తాడుకొండు ఆంజనేయ స్వామిని నమ్ముకున్నా, తోడు బండలో ఉన్న భగవంతుని పెట్టుకొని తిరగాలనుకున్నా, తరగని ఆస్తిని సంపాదించాలనుకున్నా, తిరిగి తిరిగి అలసిపోవద్దనుకున్నా, తిరిగి రాని ఊరు చేరాలనుకున్నా, తూర్పు తిరిగి దండం పెట్టుకున్నా, తీర్పు అయోధ్య పోవద్దనుకున్నా, త్రికరణ శుద్ధితో భారతీయుల సేవలో ఉండాలనుకున్నా, త్రివర్ణ పతాకాన్ని పాకిస్తాన్లో ఎగిరేయాలనుకున్నా. మనలో సంకల్పం, మనం ఏది అనుకుంటే మన జీవితంలో జరుగుతుంది. గడుపుతామో మనం ఏది అనుకుంటే అది కోరుకుంటుంది. భగవద్గీత అందరూ చదవాలి, ఆ పిల్లలకు అందించాలి. ఇంత చక్కటి నృత్య కార్యక్రమం చేశారు పిల్లలు, భరతనాట్యం కానీ ఏదైనా నృత్యం చేశారు, వాళ్ళకు గురుగారు భగవద్గీతను అందించారు. 4 సంవత్సరాల్లో పెళ్లి అయింది, 23 సంవత్సరాల్లో తల్లి అయింది, 25 సంవత్సరాల్లో భర్తని కోల్పోయింది, 29 సంవత్సరాల్లో తన ప్రాణాన్ని అర్పించిన ఝాన్సీ రాణి పుట్టిన భూమిలో మనం పుట్టాం. పోరాడే తత్వం మన అందరిలో ఉంది అన్నమాట. కాబట్టి తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్. మనం కాకి కూడా అన్నం పెట్టకుండా కోట్లు సంపాదించేవాడి కన్నా, కూటికి లేకున్నా కన్న తల్లిదండ్రుల సేవ చేసేవాడే కోటీశ్వరుడు అన్నమాట. సాధారణంగా చిన్నప్పుడు తల్లి ఎవరైనా పిల్లల్ని కొట్టాలంటే ఆ కర్ర ఎక్కడుందని వెతుకుతూ ఉంటుందండి, కానీ తల్లి కొట్టదండి. కర్ర ఉన్నా కూడా తల్లి కొట్టదండి. అది తల్లి ప్రేమ అన్నమాట. తండ్రి అర్థం కాదండి, తండ్రి కొడతాడండి. ఎందుకు కొడతాడంటే ఆ పిల్లవాడు బాగుపడాలని కొడతాడండి. అయితే పోరాడతామో ఈ సనాతన వైదిక ధర్మం మళ్ళీ నిలుస్తుంది, అఖండ భారత్ మళ్ళీ జరిగి తీరుతుంది. దీంట్లో నిస్సందేహం అవసరం లేదు. కానీ మనం నిద్రపోకూడదు. చారమిదే చలోని సారమిదే భవితలోని భావమిదే వీరగాథ జయగాథ వందనం భూతంత్రి వందనం వందే మాతరం వందే మాతరం. అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్పుల సందేశం తల్లి వందనం. ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ రాణా రక్తపు శౌర్యం తల్లి వందనం. ఝాన్సీ రాణి రుద్రమాంబ కత్తుల కథలే వందే మాతరం వందే మాతరం. తల్లి వందనం భూతల్లి వందనం. మనలోని అనైక్యత సంస్కార విహీనత ఆశరాగాధికారం అందుకొనిరా. విద్వేషము తగిలించి విభజించి పాలించే చిన్నం తలపెట్టే ఫిరంగి ముఖరా. బ్రిటిషు విషపు తంత్రానికి విలువిలు మంత్రం వందే మాతరం వందే మాతరం. తల్లి వందనం భూతల్లి వందనం. ఎన్నాళ్ళి వేదన ఎన్నేళ్ళి రోధన, తల్లి బాధ తీర్చకుంటే తనయులమేనా. విశ్వ